జయవాసవి మన కోయలకుంట్ల ఆర్యవైశ్యులందరికీ తెలియజేయడం ఏమనగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నిన్న ఫోన్ వచ్చింది. మీ కులగణన రిపోర్ట్స్ ఇప్పుడు ఆర్యవైశ్యుల గురించి అడుగుతున్నారు. ఆర్యవైశ్యులకు వచ్చేసి కులగణన రిపోర్ట్స్లో ఆర్యవైశ్య అని రాయించండి. ఇప్పుడుండే పరిస్థితిలో దాంట్లో కోమట్లో అని ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యనే రాయించండి. ఎందుకంటే మనకు జనాభా ప్రాతిపదిక మీద ఆర్యవైశ్యులు ఎంతమంది ఉండాలని తెలాలి అంటే ప్రతి ఒక్కరూ ఒకటే పేరు మీదనే ఉండాలి, ఆర్యవైశ్య అని. ఎందుకంటే ఆర్యవైశ్య, కోమట్లు, వైశ్యులు, శెట్టిగారు అని రకరకాల పెడితే ఆ పర్సంటేజీ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పర్సెంట్ తగ్గుతూ వస్తుంది. అందుకు ఒకటే పర్సెంట్ ఎక్కువ వైశ్యాస్ కనపడాలి అంటే ఆర్యవైశ్య అనే విధంగా మీరు మీ ఇంటి దగ్గరికి వస్తారు. కొంతమంది ఫోన్ చేస్తారు, మీరు మీ అదే ఓసీ కదా మీరు అడుగుతారు. ఓసీ అడిగిన తర్వాత మీరు వైశ్యాస, కోమట్ల అని అడుగుతారు. అప్పుడు ఆర్యవైశ్య అని చెప్పండి. ఆర్యవైశ్యులందరికీ ఇది షేర్ చేయండి, వేరే ఊళ్ళ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కులగణన రిపోర్ట్ తయారవుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడో కొన్ని ఏళ్లకు మళ్ళీ తయారవుతుంది. ఇప్పుడు మాత్రము ఇటువంటి విషయంలో ఎవరు మిస్ కావాలండి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే మన ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు మాత్రం ఆర్యవైశ్య అని రాయించండి. జై వాసవి.